నిన్ను విడిచిపెట్టుకున్నారు. నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు. నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓవర్ వినడానికి లేదు. అచ్చా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం బట్టి విక్రమార్క ఫోటో. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయినావు. ఇది నీ అఫీషియల్ అకౌంట్లోనే నువ్వు పోస్ట్ చేసుకున్నావు. పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారిని, ఆయన అధ్యక్షుడు అయిన రోజు రోహిత్ వేముల కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనకు ప్రెసిడెంట్ ఎట్లిస్తారు అని బట్టి విక్రమార్క గారు ఆ రోజు విమర్శించిండు. మరి ఈ బట్టి విక్రమార్కతో తిట్టించింది నువ్వేనా మిస్టర్ ఈటల రాజేందర్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు, అయింది రేపు నెలలున్నాను ఏడజాలను దిక్కు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుంటో బీజేపీని కూడా మోసం చేస్తావు. గింత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాని అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకోండి, మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని. ప్రతిదీ కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది. ఇక కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకురు, వాళ్ళే బయట పెట్టిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా, మేము ఎవరేమనుకోం. ఆర్ గేట్స్ ఆర్ ఓపెన్. మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ. మేమేం అనుకునేది ఏం లేదు, మీరు రావచ్చు. మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు. మీ అందరు కూడా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపసు రావచ్చు. మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో, హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరీ మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళు ఆగమాగం ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మీ క్లియర్గా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా ఇవాళ కేసీఆర్ గారిని ఏ విధంగా మోసం చేసిండో, హుజరాబాద్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండో, ఆయనతోని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల్ని ఏ విధంగా మోసం చేసిండో, ఇవాళ మళ్ళా రేపు బీజేపీని కూడా ఏ విధంగా మోసం చేయబోతుండో క్లియర్గా మీ ద్వారా అందరికి కూడా మీ ద్వారా చెప్పింది. మీ అందరు కూడా చూసిర్రు, విన్నరు. ఇక ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోరుతున్నాం. ఇంకోటి కూడా అన్నాడు, నేను ఎమ్మెల్సీ విప్ ఉన్నప్పుడు ఆయన నీ ప్రోటోకాల్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన పిలవలేదట. నువ్వు రాక నీ అహంకారం పెరిగిపోయి దీనికి పిలిచేది అధికారులు. ప్రతిసారి నీకు ప్రతి ప్రోగ్రాం ఉన్నప్పుడు, ఆనాడు నేనే ఎమ్మెల్సీ ఉన్నా, నేనే విప్పుకున్నా, ఎవ్రీ ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా ఆయనను పిలిచిండ్రు. ఆయన రాలే, అహంకారంతో రాలే. ఇలా అదే అధికారులు నన్ను ఫోన్ చేసి మీరు రాండి అని పిలిస్తే నేను బరాబర్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంకి నేను పోతున్నా. నువ్వు రాక నీకు అహంకారం పెరిగిపోయి పిలవలేదు అన్నాడు. మరి నిజం చూపిస్తావానే? ఇప్పుడు శీలా పలకాలు అన్నీ మేము పెట్టిన అన్నీ అట్లనే ఉంటాయి. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి నీ పేరు పెట్టలేదంటే నేను ముక్కు భూమికి రాకుతాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా చెప్పు?
ఏ ఒక్క శీలాఫలకం మీదైనా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేరు లేకుండా పెట్టినామని ఒక్కడి చూపించినా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి. లేకుంటే ఉట్టిగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం, మేము బురద జల్లి మీదేసిపోతాం అంటే ఇక్కడ ఎవడు ఊకునేటోడు ఎవరు లేడు. నువ్వు పెద్ద చీటర్వి, నువ్వు ప్రతి కులాన్ని చీటింగ్ చేస్తావు, ప్రతి ఒక్కరిని చేస్తావు. నీ అంత పెద్ద చీటర్ ఈ ప్రపంచంలో లేడు. యు ఆర్ లేబుల్డ్ యాజ్ చీటర్. రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు ఏడ కూడా గెలవలేవు, అయిపోయింది నీ పని, కథం అయిపోయింది. ఇక ఇది రాసి పెట్టుకో. హుజరాబాద్ ప్రజలు చీగొట్టిరు, గజ్వేల్ ప్రజలు చీగొట్టిరు, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు. ఇవాళ నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు, ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డా అన్నావు. ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి. నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియాలో మాట్లాడింది, మీడియాలో మాట్లాడింది మళ్ళీ మీకు కూడా ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. బ్రదర్, ఈటల వస్తా అంటే ఓపెన్ చేస్తారా చేయా అనేది నా పరిధిలో లేని అంశం. అది మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం. నా చేత లేదు. ఒకటి. రెండోది, గేట్స్ ఓపెన్ అని నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే, నా పరిధి స్థాయి ఏంటంటే సినా, నన్ను అడిగిన క్వశ్చన్ మంచిగా ఉంది. నా పరిధి స్థాయి ఏంది? నా నియోజకవర్గం, నా పరిధి. నేను ఒక శాసనసభ్యుని. పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బబెట్టి అప్పుడు బీజేపీలకు తీసుకుపోయారు. పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మళ్ళా రమ్మని చెప్తా ఉన్నాను. ఏ యాంగిల్లో మేము ఒక్కటేద్దాం? మా టీఆర్ఎస్ కార్యకర్తల వరకు అదే పడుతున్నాం. ఎందుకంటే మా జెండా మోసారు కదా బ్రదర్ 20 ఏళ్ళు. మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా మా కార్యకర్తల మీద. రమణన్న, మా 20 ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ మీద. రమ్మని చెప్తున్నాం. నథింగ్ రాంగ్. బ్రదర్, అది ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూక్లా. కానీ మొన్న 2023లో అదే హుజరాబాద్లో మళ్ళీ ఆయన ఓడగొట్టింది కదా. ఇంత యాంటీ వేవ్లో కూడా ఏదో ఉట్టిగా 500,000తో గెలవలే కదా, 17,000తో ఓడగొట్టినాం. ఇంకేం కావాలి? దానికంటే పెద్ద ఆన్సర్ కాదా? హుజరాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా. 2004 నుంచి 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోలే. ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు. కానీ నువ్వు కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు. కేసీఆర్ గారిని ఓడగొట్టినా హుజరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలే. హుజరాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజరాబాద్ ముఖం చూడలేదు. మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజరాబాద్ ముఖం చూడలేదు. మల్కాజిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. హుజరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ. భాస్కర్ గారు, మీరు సరిగ్గా చూడండి ప్రెస్ మీటు. ఆ మాట్లాడిన 30 మినిట్స్లో బరాబర్ మా కేసీఆర్ గారిని అన్నాడు, బీసీ భవనాలు ఆయన కట్టిండానే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాప్తు కేసీఆర్ కట్టిండు. బాజాప్తు ఆయన కట్టినా, నేను కట్టినా, కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్నట్టు? మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వాళ్ళ అమ్ముడు పోయింది ఈటల రాజేందర్. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడు అమ్ముడు పోతాడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అమ్ముడు పెడతాడా? గదే ముచ్చడా? పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నా. ఈటల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడా? శని ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ